రామ్ చరణ్ రీసెంట్గా కడప దర్గాను సందర్శించడం వివాదాస్పదంగా మారింది. ఇస్లాం మతానికి సంబంధించిన దర్గాను ఎవరైనా సందర్శిస్తారు, అందులో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ అయ్యప్ప స్వామి మాలలో ఉన్న హీరో రామ్ చరణ్ దర్గా సందర్శించడంపై అభ్యంతరాలు వెలువడుతున్నాయి. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దర్గా అంటే సమాధి అని, పవిత్రమైన అయ్యప్ప మాల వేసుకుని వెళ్లడం ఏంటని పలువురు నెటిజన్లు అభ్యర్థన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ అయ్యప్ప జేఏసీ స్పందిస్తూ రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. రామ్ చరణ్ ఇటీవల గేమ్ చేంజర్ మూవీని పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రానుంది. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పిలుపు మేరకు రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారు? రెహమాన్ కుట్రపూర్వకంగానే రామ్ చరణ్ని దర్గాకు వెళ్లమన్నారని అయ్యప్ప జేఏసీ ఆరోపించారు. రామ్ చరణ్ రెహమాన్ కూడా తిరుపతి శబరిమలకు తీసుకురాగలరా? ఒక పక్క పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే, ఇంకో పక్క వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లాడని అన్నారు. దీనిపై రామ్ చరణ్ నుంచి సమాధానం రాకపోతే మా ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ అయ్యప్ప జేఏసీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.